హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎవరైతే ఫేజ్ 1 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి సైట్‌లో అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. లైవ్‌లో మీ అందరికొచ్చేసి నేను ఈ వీడియోలో చెక్ చేస్తూ మీ అందరికైతే రిజల్ట్స్ వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే చెప్తాననమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియో కింద మీ ర్యాంక్ ఎంత, మీ క్యాస్ట్ ఎంత, మీరు ఏ కాలేజ్ అయితే రావాలనుకుంటున్నారో అని చెప్పేసి అయితే తప్పకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. అలానే డిస్క్రిప్షన్‌లో సైట్ ఓపెన్ అవ్వగానే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో లింక్ పెడతాననమాట. మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మన గ్రూప్‌లో జాయిన్ అయితే మీకు అక్కడ ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను అక్కడ షార్ట్ అప్డేట్స్ కూడా మన గ్రూప్‌లో ఇస్తాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే 65,000 మందికైతే సీఎస్‌సి సీట్స్ అయితే వచ్చాయంట ఈసారి అయితే. ఇది చాలా వరకు అయితే గుడ్ న్యూస్ అనమాట. దాదాపుగా వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ అయితే నార్మల్ ర్యాంక్ వైస్‌గా మీరు చూసుకున్నా కూడా 70, 80,000, 90,000 ర్యాంక్ ఉన్నా సరే వాళ్ళకైతే మంచి కాలేజ్‌లో అయితే సీట్స్ అయితే రావడం అయితే జరిగింది. సీఎస్‌సి వాళ్ళు అనుకున్న బ్రాంచ్‌లో అయితే రావడం అయితే జరిగింది. అది ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సరే, ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నా సరే, ఓసీ వాళ్ళకైనా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కావచ్చు, అందరికైతే మంచి కాలేజెస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ తాజాగా చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇక్కడ మీరు టైంతో సహా చూసుకోండి. ఇప్పుడు నేనైతే రిజల్ట్స్ అయితే చెక్ చేశాననమాట. అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు చెప్తున్నాను. tsemset.nic.in అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్టయితే గూగుల్లోకి వెళ్ళి కొట్టినట్టయితే మీకు అఫీషియల్గా ఒక సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక టీజీ యాప్ సెట్ అని చెప్పి మీకు ఇక్కడ సైట్ ఇలా ఓపెన్ అయితే చూపిస్తుంది దగ్గర. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ స్క్రీన్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కాంటాక్ట్ అస్ అని చెప్పి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏం చూపించాలంటే క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి మీకైతే చూపించాలన్నమాట. ఆ క్యాండిడేట్ లాగిన్ అని చూపిస్తేనే మీకు రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినట్టు. చాలామంది అడుగుతున్నారు, అన్న సైట్ ఓపెన్ అయింది కానీ అక్కడ లింక్ దొరకట్లేదు, లింక్ సెండ్ చేయండి అన్న అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే మీ అందరికీ చెప్పేది ఏంటంటే అక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే ఇంకొక అర్ధ గంటలో మనకి సైట్లో అప్డేట్ చేస్తున్నారు అనమాట. నేను సైట్ ట్యాబ్కి ఒకసారి చెక్ చేస్తూనే ఉన్నాను. అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాగానే మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారు. వెంటనే అఫీషియల్మెంట్ రాగానే నేను మన ఛానల్లో పెట్టేశాను అనమాట. వెంటనే మీరు రెడీగా ఓపెన్ చేసుకుని ఉండండి. వెంటనే ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క ఖచ్చితంగా అందరూ ఇది ఉంచుకోండి. లాగిన్ ఐడి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ మొన్న మీరు క్రియేట్ చేసుకున్నారు కదా కౌన్సిలింగ్ వెళ్ళిన రోజు, ఆ పాస్వర్డ్ అవన్నీ పెట్టి మీరు లాగిన్ అయితే వెంటనే మీకు హోమ్ స్క్రీన్ మీదే ఇలా చూపిస్తుంది అనమాట. మీకు లాస్ట్ ఇయర్ స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. ఇలా చూడండి, ఇలా మీకు ప్రీవియస్ అలాట్మెంట్ ఆఫ్ ఫేజ్ 1 అని చెప్పేసి ఒక కాలేజీలో వచ్చినట్టు మీకు అక్కడ కాలేజు, అలాట్మెంట్ ఆర్డరు, అక్కడ ఫీ స్ట్రక్చరు అవన్నీ అయితే చూపిస్తారనమాట. అప్పుడు మీకు ఆ కాలేజీలో సీట్ వచ్చినట్టు. మీరు ఆ కాలేజీలో వెళ్ళాలనుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి ఆ కాలేజీని కన్ఫర్మ్ చేసుకుంటే మళ్ళీ ఒకరోజు కాలేజీకి వెళ్ళి ఏ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు మీరు సర్టిఫికేట్స్ ఇచ్చారో అవన్నీ తీసుకొని వెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేస్తే మీకు అడ్మిషన్ అనేది బీటెక్లో జాయిన్ అయిపోయినట్టే అనమాట. ఈ రిజల్ట్స్ వెయిట్ చేయండి, ఇంకొద్దిసేపట్లో వస్తాయి. రాగానే నేను అప్డేట్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.